2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలి కుమారునికని పొత్తిగుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడికి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ గూర్చి విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక చిన్న వర్తమానం, చిన్న బైబిల్ వెర్షన్ చూద్దాం. మత్తయి సువార్త 11:25. మత్తయి సువార్త 11:25. మత్తయి గాస్పెల్ చాప్టర్ 11 and verse 25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిను ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువా నీ యొక్క వాక్యం మేము సమీపించుండగా వాక్యం ద్వారా నాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడిన ప్రభువా లోతైన సంగతులు ప్రభు మాకు బయలుపరచండి. బయలుపరిచిన ప్రతి సంగతులు మేము గైకొని దాని ప్రకారంగా జీవించే సహాయం దయచేయమని, మాలో ఉన్న ఆచారములను లోక సంబంధమైన క్రియలను సంప్రదాయములను సమూలంగా తీసివేసి ప్రభువా నీ యొక్క ఆత్మతో నింపబడి నీ యొక్క ఆత్మతో ఎత్తబడినట్టుగా సహాయం దయచేయమని, అట్టి విధంగా ఈ కొడుకులో సమయాన్ని వాడుకోమని, తెరబడిన హృదయం మాకు అందరికీ దయచేయమని, గ్రహించే శక్తిని మా మధ్యలో ఉంచమని ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనం దేవుని చిత్తం మీద ఒక చిన్న అంశం మాట్లాడదాం. గొర్రెల కాపరులకు ఎందుకు దేవుని యొక్క దూతలు బయలుపరిచారు? ఆ రోజు ప్రధాన యాజకులు ఉన్నారు, సిద్ధపడిన వారు ఉన్నారు, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఆ కాలంలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అప్పుడున్న రాజు హేరోదు కూడా ఉన్నాడు. మరి ఇంతమంది ఉంటే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఎందుకని నేరుగా గొర్రెల కాపరులకే సంగతి తెలియజేయమన్నాడు? ఎందుకని దేవుని యొక్క దూతలు గొర్రెల కాపరుల దగ్గరికే వచ్చారు? వాళ్ళు తెలివిలేని వారు, జ్ఞానం లేని వారు, వాళ్ళ సొంతగా ఏ ఆలోచన చేయలేరు, ఏ నిర్ణయం తీసుకోలేరు. వారికి తెలిసిందల్లా ఒకటే, వారి దగ్గర ఉన్న గొర్రెల్ని బాగా పోషించడం. ఆమేన్. మరి ఇప్పుడు దేవుడు ఎందుకని వారిని ఎంచుకున్నాడు? కొన్ని మాటలు మనం అక్కడ చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ దూత అక్కడున్న గొర్రెల కాపరులతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అందరికీ తెలియజేయాలి, కానీ ఈ గొర్రెల కాపరులకు తెలియజేయటం ఏంటి? రెండవది, ఇంతకీ ఆ సువార్తమానం ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. స్పష్టంగా అక్కడ ఏముందో చూద్దాం. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు శబ్దమునకు అభిషిక్తుడని అర్థము.
ఇప్పుడు ఎవరు పుట్టారని చెప్పారు? అభిషిక్తుడు పుట్టాడని చెప్పాడు, క్రీస్తు పుట్టాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఒక 5 రోజులు అయినట్టుండదు, 4 రోజులు అయినట్టున్నది, లోకమంతా ఒక పండగ చేస్తున్నది. ఏం పండగ చేస్తుందంటే మనందరికి కూడా తెలుసు వాళ్ళు ఏం పండగ చేస్తారంటే దానికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే అది క్రిస్మస్. కొద్దిగా జ్ఞానం ఎక్కువైనది, జ్ఞానం ఎక్కువైన దానికి ఇంకో పేరు పెట్టారు, ఎక్స్మస్. ఎక్స్మస్ విన్నారు మీరు 10వ క్లాస్ వరకు చదువుకున్నప్పుడు కూడా ఏదన్నా ఒక సంగతి కానీ తెలియలేకపోతే మ్యాథ్స్లో దాన్ని ఏమంటారు? ఎక్స్ అంటారు. ఎక్స్ ఎవరో ఎక్స్ వచ్చాడు అంటే అర్థమైంది ఎవరో తెలియదని. వీళ్ళ జ్ఞానం ఎక్కడ దాకా పోయిందంటే క్రిస్మస్ గురించి మాట్లాడతా క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పుట్టాడు అన్న దాని గురించి మాట్లాడతా వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్మస్ అంటున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తుని ఏం చేశారు? ఎవరో ఒక తెలియని వ్యక్తిని చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? క్రీస్తు తప్ప అన్నీ కావాలా. అందుకని వాళ్ళు ఏమంటారు? హ్యాపీ ఎక్స్మస్. ఎక్స్మస్ అంటే క్రీస్తు లేడని. దాని పేరు క్రిస్మస్ కాదండి, క్రైస్ట్ మాస్. మనం తరచుగా మాట్లాడుతున్నాం క్రైస్ట్ మాస్. క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు? నేడే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అదే కదా బైబిల్లో చదివిన మాట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? నేడా? పోయిన సంవత్సరమా? ఒక 100 సంవత్సరాలు? ఒక 1000 సంవత్సరాలు? ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు ఈ వాక్యం చదివా నేను. ఈ వాక్యం చదివేమన్నానంటే నేను నేడే పుట్టాడు అంటున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను మిమ్మల్ని. క్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే బైబిల్ చదువుకున్న చిన్న సండే స్కూల్ విద్యార్థి కూడా ఏం చెప్తాడంటే 2000 సంవత్సరాల క్రితం అంటాడు. రెండో మాట, క్రీస్తు నేడు పుట్టల. ఆయన పుట్టి పెరిగి పెద్దోడయ్యి కొట్టబడి సిలువేయబడి సమాధిలో పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయనతో పాటు వాళ్ళందరినీ తీసుకొని పరలోకానికి వెళ్ళున్నాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నేడే పుట్టి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నాకు అది అర్థం కాలేదని. నిజమైన క్రీస్తుని ఆరాధించేవాడు ఏం చేస్తారంటే క్రీస్తుని హృదయంలో పెట్టుకుంటాడు, క్రీస్తుని జీవితంలో పెట్టుకుంటాడు, క్రీస్తుని మాటల్లో పెట్టుకుంటాడు, క్రీస్తుని క్రియల్లో పెట్టుకుంటాడు, క్రీస్తులైన ఆలోచనలు పెట్టుకుంటాడు, క్రీస్తులైన తలంపుల్లో పెట్టుకుంటాడు. క్రీస్తు నిరంతరము ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని వింటూ తన జీవితాన్ని మార్చుకునేవాడికి ప్రతిరోజు క్రిస్మస్సే. ప్రతిరోజు క్రిస్మస్సే. ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడదాం. అక్కడ ఇంకో మాట చెప్పారు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండును, మీరు చూచిద్దురని వాడితో చెప్పాను. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎక్కడ పెట్టారు? బైబిల్ చెప్తాను తొట్టిలో. ఆ తొట్టి ఎక్కడున్నది? పశువుల పాకలో. పశువుల పాకలో తొట్టిలో పెట్టారు. మీరు గమనించండి, ఇక్కడున్న మనం ఉన్నాం, చాలామందికి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల్ని పుట్టగానే పశువుల పాకలు తీసుకెళ్ళి తొట్టిలో ఎంతమంది పెట్టారు? ఎవరు పెట్టలేదు మనం, అవునా? ఈ కాలంలో పిల్లలు ఎక్కడ పుడతారు? హాస్పిటల్లో పుడతారు, అవునా? అయితే గొర్రెలు ఎక్కడ పుడతాయి? పొలాల్లోనే పుడతాయి, ఇళ్లలో పుడతాయి, పాకల్లో పుడతాయి, ఇళ్లలో ఉన్న పాకల్లో పుడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంటే ఆయన హాస్పిటల్లో పుట్టలేదండి, మంత్రసాలలో వచ్చి డెలివరీ చేయాల, హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయాల, సూపర్ స్పెషల్ హాస్పిటల్కి పోలా. ఎక్కడికి వెళ్ళాడంటే గొర్రె ఎక్కడైతే పుడుతుందో, పశువులు ఎక్కడైతే పుడతాయో అక్కడికి వెళ్ళాడు ఈయనే. అది దేవుడు ఎంచుకున్న స్థలం. ఆమేన్. అది నీవు నేను ఎంచుకోలేదు, అది మరి ఎంచుకోలేదు, అది యోసేపు ఎంచుకోవాలా. ఆయన పుట్టే సమయానికి జనాభా లెక్క రావాలని చెప్పి నిర్ణయించింది దేవుడే. ఆ జనాభా లెక్క సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడికి రావాలని నిర్ణయం చేసింది దేవుడే. ఆ సమయంలో వాళ్ళు సుమారుగా 90 కిలోమీటర్లు నడిచి వచ్చున్నారు. సాధ్యమేనా మనకి? ప్రెగ్నెంట్ లేడీ 90 రోజులు నడవాలా. ఎలా నడవాలా? గాడిద పెట్టుకొని, బాగున్నప్పుడు గాడిద మీద, బాగున్నప్పుడు కింద దిగి నడవాలా. అలాగొచ్చారు వాళ్ళు సుమారుగా 90 దినములు కావచ్చు, 90 కిలోమీటర్లు కావచ్చు. ఇలా నడిచి వాళ్ళు వచ్చినప్పుడు జనాభా లెక్కేస్తున్న కారణం చేత అక్కడున్న హోటల్ మొత్తం నిండిపోయినాయి, లాడ్జీలు నిండిపోయినాయి. అందరు బంధువులు వాళ్ళకి తిరిగి వచ్చిన కారణం చేత, అంటే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళిపోవాలా, ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం దగ్గరికి వెళ్ళిపోవాలా.
ఇప్పుడు యోసేపు గోత్రం ప్రకారంగా యోసేపుతో పాటు టీం ఉంది కాబట్టి టీం అక్కడికి రావాలా. యోసేపు ఊరు అది, అక్కడికి వచ్చారు వీళ్ళందరూ. ఇప్పుడు ఆ ఊర్లో అంతా నిండిపోయింది, ఎక్కడా ప్లేస్ లేదు. ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడితే మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా ఇంటి బయట పాకలో స్థలం ఉంది, కావాలంటే పోయి అక్కడ ఉండండి. ఏమేన్ యేసుకు చెప్పలేదా? నక్కలకు, పక్షులకు, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఏ ఇంట్లో ఆయన వెల్కమ్ చెప్పలా. మీరు గమనిస్తే ఇంచుమించుగా ఈరోజు కూడా అదే పరిస్థితి. క్రిస్మస్ రోజు ఏం చేశారని అందరూ మాకు ఈరోజు కుదరదు ప్రభా నీ దగ్గర రావడం, చర్చలు కూడా మానేశారు. నిజమేనా కదా? ఎందుకని కారణం ఏంటంటే మేము చాలా బిజీ ఉన్నాం. పిండి వంటలు చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, కొత్త కొత్త ప్రోగ్రాంలు వస్తాయి, ఆఫర్లు ఉంటాయి, చాలా చూడాలి, చాలా దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు మాకొద్దు. ఆ రోజు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తు పుట్టే కాలమని లెక్కలు చూస్తూ అందరికీ తెలుసు. వాళ్ళు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, అభిషిక్తుడు వస్తారని తెలుసు. ఆయన కొరకు ఎదురు చూస్తా ఆయన్ని తోసేశారు. ఈరోజు కూడా చాలామంది క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఉండి ఆయన ఇచ్చిన వాక్యం దోసేస్తున్నారు. అయితే క్రీస్తు మీరు గమనించండి, ఆయన వచ్చే సమయానికి వచ్చేదే. అయితే మనం అనుకున్న విధానంలో ఆయన రాడు, ఆయనకు ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నది. చూడండి, గడి వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది. యేసుక్రీస్తు ఎలాగ వస్తారని అక్కడున్న ప్రధాన యాజకులు కానీ, హేరోదు కానీ, అక్కడ సన్నిహిత సభ్యులు ఉండే సభ్యులు కానీ, శాస్త్రులు కానీ, పరిశీలు కానీ, సద్దూకేయులు కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆకాశం నుంచి యేసుక్రీస్తు ఒక ఎర్ర తివాచి ఇలాగ పెట్టుకొని ఆ ఎర్ర తివాచి పెట్టి నడుచుకుంటూ యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ మందస్సం ఉన్న చోట దేవుడు నడిచి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు అటుపక్కన ఇటుపక్కన దూతలు పెద్ద పెద్ద బంగారు బోర్రలు పెట్టుకొని ఊత పూలు చల్లుతా పోతే ఈ నడుచుకుంటూ వాళ్ళకి దిగొస్తాడు అనుకున్నారు. దేవుడు అలా చెప్పలేదు వస్తానని. ఆయన ఎలా రావాలంటే వధించడానికి సిద్ధపడిన గొర్రె పిల్లలాగా రావాలి. లోక పాపములు మోసుకొని గొర్రె పిల్లలాగా రావాలి. అంటే ఇప్పుడు ఆయన భూమి మీదకి ఎలాగ రావాలి? గొర్రె పిల్లలాగా. ఆయన సింహంలాగా రాడు, ఇప్పుడు గొర్రె పిల్లలాగా రావాలి. ఇప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చే ఆయన గొర్రె పిల్లగా వచ్చాడని ముందుకు ఎవరికి తెలియాలా? గట్టిగా రావట్లే సమాధానం నాకు. గొర్రెలలో ఒక గొర్రె పుట్టిందంటే ముందు ఎవరికి తెలుస్తుంది? గొర్రెల కాపరిగా తెలియాలా. అందుకని ఇప్పుడు గొర్రె పుట్టిందని ఎవరు చెప్పారు? వచ్చి గొర్రెల కాపరిగా చెప్పారు. అర్థమవుతున్న మాటలు. అంటే ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారంటే వాళ్ళు గొర్రెలను కాసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు కాసినప్పుడు గొర్రెలు కాసే కాపరికే ముందు గొర్రె పుట్టిందని తెలియాలా. దేవుడు ఆ కారణం చేత గొర్రె పుట్టిందని తెలియజేశాడు. అయితే ఏమని చెప్తాడంటే లోక పాపాలు మోసుకొని పోయి గొర్రె పిల్లది, భూమి మీద పాపాన్ని మోసుకొని పోయి గొర్రె పిల్లది. ఇది దేవుని యొక్క గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొర్రె పిల్ల పుట్టిందని వాళ్ళు చెప్పగానే వాళ్ళు చెప్తా ఉండే ముందు వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే దూత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ దూత యొక్క ప్రభావం వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏం భయపడుతున్నారంటే మనం ఎక్కడో ఊరి చివర గొర్రెలు కాసుకుంటున్నాం, ఊళ్ళో పెద్దవాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, విద్వాంసులు ఉన్నారు, ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఆయన గురించి బోధించేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, గంధపు చుట్టలు తిరగేసేవాళ్ళు ఉన్నారు, సమాజ మందిరంలో ఉన్నారు, సద్దుకులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అక్కడే పోకుండా మన దగ్గర రావటం ఏంటి? అసలైన సంగతి ఏంటంటే వారు ఏ గొర్రెలకి కాపలా కాస్తున్నారో తెలుసా? పస్కా వధ నిమిత్తము సిద్ధపరిచే గొర్రెలను కాసేవాళ్ళు. వాళ్ళు లోకంలో గొర్రెలు కాసుకొని గొర్రెలు అమ్ముకొని మాంసానికి అమ్ముకునే వాళ్ళు కాదండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, మన కొరకు పస్కా పశువైన యేసుక్రీస్తు వధించబడిను. పస్కా గొర్రె ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ గొర్రెలు కాపలా కాస్తుంది దేనికి? వీళ్ళంటే ఆ పస్కా గొర్రెలకి కాపలా కాస్తున్నారు. అందుకని దూత పోయి వారికి చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీరు ఇంతకాలం గొర్రెలు మేపుతా ఉన్నారు కదా, ఇక నుంచి గొర్రెలు 10 సంవత్సరం మీరు మేపాల్సిన పనిలే. ఎందుకంటే అసలైన గొర్రెపిల్ల కిందకు వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క గొర్రెపిల్ల కిందకు వచ్చింది. యేసుక్రీస్తు ఒక్కసారే బలిగా అర్పించబడిన కారణము చేత బలి అర్పణ ఆగిపోయినది, దేవాలయం తల చిరిగిపోయినది, ఆ మందస్సం కనబడలేదు, గంగాళం ఎట్టిపోయినది, బలిపీఠం ఎట్టిపోయినది, అన్నీ చల్ల చెదరైపోయినాయి. ఏం జరిగినది? గొర్రెపిల్ల బలి అర్పించబడి. ఆ సంఘటనని ముందుగా తెలియజేసింది గొర్రెల కాపర్లకే. ఎందుకని గొర్రెల కాపర్లు తెలియజేయాలా? వాళ్ళకి గొర్రెలు తప్ప ఇంకేమీ తెలియదు. దేవుడు గొప్పలకి మరుగు చేశారు. గొర్రెల కాపర్లు అంటే సగానికి సగం మంది చదువు లేనివాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరు ఎంచుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళు చెప్పిన దూత చెప్పిన మాట ఒకటి ఉన్నది, దానికి ఇదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుట మీరు చూచెదరని వాటితో చెప్పెను. అక్కడ శిశువు పుట్టాడు, మీరు అక్కడికి వెళ్తారు, మీరు దాన్ని చూస్తారు. ఇవి మొత్తం కూడా దూత ప్రవచనం చెప్పేస్తున్నాడు. ఏమన్ వీళ్ళు ఇంకా వెళ్ళలా, వీళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోవాలా, వీళ్ళు ఇంకా భయంలోనే ఉన్నారు. అయినా దూత ఏం చెప్తాడంటే జరగబోయేది మొత్తం చెప్పున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. ప్రైజ్ ది లార్డ్. వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేస్తుంది. ఎప్పుడు చెప్పారు వాళ్ళు? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈరోజు మనం క్రీస్తు గురించి ఎప్పుడు చెప్పాలి? ముందు నేను చూడాలా? మాట అర్థమవుతుందా? ముందు నేను చూడాలి, ఆ తర్వాత చెప్పాలి. ముందు నా జీవితంలో క్రీస్తు ఉండాలా, ఆ తర్వాత ఇది కూడా క్రీస్తుని చూపించాలి. ఇప్పుడు ఈ మొట్టమొదటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దూత మాట నమ్మారు. ఆ దూత మాట సరైందో కాదో అని అక్కడికి వెళ్ళి చూశారు, దూత చెప్పినట్టుగా ఉన్న చూశారు, ఆ తర్వాత వీళ్ళు వేపు ప్రకటించారు. ఆమేన్. అంటే ఇప్పుడు ఈరోజు ఒక నిజమైన గొర్రెల కాపరి ఏం చేయాలా? ఒక సంఘ కాపరి అయితే ఏం చేయాలా? ముందు దూత దగ్గర నుంచి వాక్యం తీసుకోవాలా, ఆ తర్వాత ఈ వాక్యాన్ని ఆయన నమ్మాలా, ఆ నమ్మిది బైబిల్లో ఉందో లేదో చూడాలా, ఆ తర్వాత ఇంకోళ్ళకి చెప్పాలా. అంతేనా? ఈరోజు మనం వాక్యం గురించి సత్యం విన్నాక మనం ఏం చేయాలంటే ఆ సత్యం మనం చూసి గ్రహించాక ఇంకోళ్ళకి వెళ్ళి చెప్పాలి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో బెరయ అని ఒక సంఘం ఉన్నది. ఈ బెరయ సంఘస్థుల దగ్గరికి అపోస్తలుడైన పౌలు సీల వెళ్ళి ప్రసంగం చేశారు. ప్రసంగం చాలా బాగున్నది. వాళ్ళేం కంగారు పడలా, వాళ్ళేం తొట్టుబడలా, వాళ్ళేమి ఆహా ఓహ అని చెప్పలా. ఇళ్ళకి పోయి స్నానాలు చేసి గంధపు చుట్ట తెమ్మని గంధపు చుట్టు పక్క తెచ్చుకొని దాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు సీల చెప్పినవి దాని ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేశాక అప్పుడు నిజమని నమ్మిరి. ఆమేన్. అంటే ఇప్పుడు ఈరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పే కానీ సత్యమని నమ్మద్దు. ఎప్పుడు నమ్మాలా? అది బైబిల్లో రాయబడి ఉండాలా, ఆ రాయబడిన దేవుడికి బయలుపరచాలా, అది బయలుపరిచేది మళ్ళీ దేవుడై ఉండాలి, అప్పుడు మనం నమ్మాలా. ఆమేన్. ఇప్పుడు ఈ గొర్రెల కాపరికి సత్యం చెప్పింది ఎవరు? దూత. ఆ దూత చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆ దూత చెప్పిన మాట ఎవరి గురించి అంటే దేవుని గురించి అయిన మాట. దేవుని గురించి మొట్టమొదటి సువార్త అది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంగతి మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ భూమి మీద కొత్త నిబంధనలో మొట్టమొదటిగా భూమి మీద సువార్త చేసిన వాళ్ళు ఎవరు? మొదటి పాస్టర్లు ఎవరు? గొర్రెల కాపర్లు. అవునా? క్రీస్తు గురించి తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చూసి వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపట్టమని తెలుసా మీకు? నమ్మలేదని. మనం ఒక్కోసారి చెప్తా ఉంటాం, నేను పాస్ అయ్యానమ్మా అంటాం. ఇంటికి వచ్చి అమ్మాయి ఏమంటుంది, నువ్వు పాస్ అయ్యావా అంటే అర్థమేంటి? అక్కడ ఆశ్చర్యపడు, నువ్వు పాస్ అయ్యావా? ఆశ్చర్యపడి అంటే ఏమని అర్థం? నమ్మలా. ఇప్పుడు గొర్రెలు కావాలి చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఆశ్చర్యపడ్డారు. అంటే అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వీళ్ళే ఊరు బయట ఎక్కడో గొర్రెలు కాసుకునే వాళ్ళు, వీళ్ళు వచ్చి మన కొరకు రక్షకు పుట్టినాడు మనకు చెప్పటం ఏంటి? మనంగా వీళ్ళకి చెప్పాలా? వాళ్ళ ఆలోచన ఏం చేశారంటే మేమందరికన్నా పైన మా దగ్గరికి రావాలా, వాక్యం వస్తే ఎక్కడికన్నా అక్కడికి పోకూడదు. జాగ్రత్త. 20వ వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు వెళ్ళిపోయారు. గొర్రెల కాపరులు ఊళ్ళో అందరూ కనిపించో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన ఒక 2.5 సంవత్సరాలకి ఆ ఊరిలోకి ఒంటెల మీద కొంతమంది వచ్చారు. వాళ్ళ ఒంటెల మీద మూటలు ఉన్నాయి, పెద్ద పెద్ద మూటలు. ఊళ్ళో కనిపించి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా యోధా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఊళ్ళో అంటున్నారు, యోధా రాజా ఎక్కడ పుట్టాడు? మాకు తెలియదే. ఇది ఇక్కడికి పోయి నేరుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. హేరోదు, ఇక్కడ మీ ఊళ్ళో ఇదే బెత్లెహేంలో ఒక ఆయన పుట్టాడు కదా. ఎవరు పుట్టారు? యోధారాజు పుట్టున్నాడు, రక్షకుడు పుట్టున్నాడు అని అన్నాడు. నాకు తెలియదే. గొర్రెల కాపులు చెప్పారా లేదా? గొర్రెల కాపులు చెప్పిన 2.5 సంవత్సరాలకి వీళ్ళు వచ్చారు. అంటే అప్పటికేమవ్వాలంటే బెత్లెహేం మొత్తం వాళ్ళ మాట నమ్మేయాలి. నమ్మారా?
హీరో తెలియదు, రాజుకు తెలియదు, ఊళ్ళో ప్రజలు తెలియదు. ఈరోజు సత్యమైన వర్తమానం నువ్వు కలిగి ఉండి నువ్వు ఎంతమంది చెప్పినా కూడా ఇదే విషయం. వాళ్ళకి కావాల్సి ఏంటంటే నువ్వు గొప్పోడివా చిన్నోడివా. నువ్వు గొప్పోడివైతే నువ్వేం చెప్పినా నమ్ముతా నేను. 10 వస్తాడు యేసుక్రీస్తున్నా కూడా నమ్ముతారు. ఇప్పుడు 10 రాకడన్నా కూడా నమ్ముతారు. ఎందుకని? గొప్పోడివి, నీ వెనకాల ఒక పెద్ద బ్రాండ్ ఉన్నది. అయితే దేవుడికి ఏం కావాలా? దేవుడు బ్రాండ్లు చూడ్డండి, ఆయన కేవలం హృదయాలు చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా దేవుడికి అదొక్కటి కావాలి. నీ హృదయం ఆయనకి ఇచ్చావా లేదా దేవుడికి కావాలి. నువ్వు లోబడే గుణం కలిగి ఉన్నా లేదా దేవుడికి కావాలి. ఆమేన్. See, God came down to the earth. దేవుడే కిందకి దిగి వచ్చున్నాడు. Sent his angel to the shepherds. ఆయనే తన దూతలని కాపరుల దగ్గరికి పంపించున్నాడు. రివీల్ ద ట్రూత్. ఎందుకొరకు దేవుడు పంపించాడు దూతనంటే తన యొక్క మర్మాన్ని తెలియచేయటానికి. గమనించండి, ఇక్కడ ఒక చిన్న మర్మం ఉన్నది. దేవుడు నేరుగా గొర్రెల కాపరులు చెప్పలా. ఆయనే పుట్టేసి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను పుట్టానని చెప్పచ్చుగా. అప్పుడే పుట్టిన పిల్లోడు మాట్లాడితే ఖచ్చితంగా నమ్ముతారుగా. చెప్పాడా? మనం అనుకున్నట్టుగా ఆయన రాడండి. ఆయన అనుకున్నట్టుగా ఆయన వస్తాడు. ఆయన ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నాడో అలాగే రావాలా, అలాగే ఆయన తెలియచేయాలి. అయితే ఆయన ఎన్నుకున్నది ఎవరినంటే ఆ కాలంలో అందరికన్నా తక్కువ స్థాయి ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరంటే గొర్రెల కాపరులే. ఇప్పుడు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ప్రధాన యాజకుడు ఎన్నుకోలా, హేరోదు రాజులు ఎన్నుకోలేదు, విద్వాంసులు ఎన్నుకోలే, జ్ఞానులు ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడంటే అత్యంత హీనంగా మురికి కొట్టిన బట్టలతో ఉంటూ కంపు కొట్టిన శరీరాలతో తిరుగుతూ గొర్రెల వాసన వచ్చే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వాక్యంలో వచ్చిన మాట చెప్తామని. ఆనాటి వేదాంత జ్ఞానులకు వేదాంత జ్ఞానులకు కాక గొర్రెల కాపరికి ఎందుకు దీన్ని బయలుపరచడం? ధనవంతులను దాటి పేదల వారి యొద్దకు ఎందుకు ఇది వచ్చును? విద్య గల వారిని జ్ఞానులను దాటిపోయి విద్య లేని పామరుల యొద్దకు ఎందుకు ఈ వర్తమానం వచ్చును? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకుపోయాడు? నేను గొప్ప అనుకుంటే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రభువా అసలు నీలో ఏమీ లేని నథింగ్ అంటే నేను నీ పక్కనే ఉన్నాను అంటాడు. ఇప్పుడు ఈరోజు ఈ రెండిట్లో దేంట్లో ఉన్నాం మనం? నేను అందరికన్నా గొప్ప, అందరికన్నా కాదు నా పక్కనోడి కన్నా గొప్ప అనుకుని ఆయన వెళ్ళిపోతాడు. అందరి సంగతి తర్వాత. మనకి కాంపిటీషన్ వస్తే ఏమంటాం? వాడు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వే ఎక్కువ. అప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకంటే ఎవరు ఎక్కువ? నాకైతే దేవుడికి ఎవడైనా రా, నాకు అనవసరం. అప్పుడప్పుడు పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను ముందా వాళ్ళు ముందా? ఎవరు మీకు ముందు పరిచయం? ముందు యేసుక్రీస్తు. చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకసారి ప్రాఫిట్ ఒకరికి మీటింగ్ డేట్లు ఇచ్చాడు. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నది. 2 రోజులు మీటింగ్ అయిపోయింది. 3వ రోజు మీటింగు. 2వ రోజు సాయంత్రం మీటింగ్లో రేపు ఉదయం దేవుడు ఇక్కడ కొద్దిమంది స్వస్థపరుస్తున్నాడు అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన రాత్రి హోటల్కి వచ్చాడు. ఈయన హోటల్లో ఉన్నారు. ఈయనతో పాటు ఇంకొక పాస్టర్ గారు ఇద్దరు. ఎక్స్పెక్టేషన్ అని వర్తమానం. ఇద్దరు వచ్చి హోటల్లో కూర్చున్నారు. కూర్చొని నువ్వు మా మీటింగ్స్ అయిపోయిన తర్వాత పలానా చోట మీటింగ్ డేట్లు ఇచ్చామంట కదా? అవును, ప్రార్థించాను, దేవుడిని నియమన్నాడు, ఇచ్చాను. ఆ డేట్లు నువ్వు క్యాన్సిల్ చేయి. నేను క్యాన్సిల్ చేయను. అయితే రేపు పొద్దున ఈ మీటింగ్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం. సరే చెయ్యండి. అవి దేవుడి ఇమ్మన్నాడు, ఇచ్చా నేను. అయిపోయినది. ఉదయం మీటింగ్ టైం అవుతూ ఉన్నది. ఈయన మొత్తం రెడీ అయ్యారు, బూటు సూటు మొత్తం తగిలిచ్చాడు, చేతులు బయలు పెట్టుకుని బయలుదేరుతున్నాడు. మీటింగ్ హాల్కి వచ్చేసాడు. అక్కడ ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. ఇంకొక పాస్టర్ గారు వచ్చి పక్కకి లాగాడు. సోదరుడా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మన ఇద్దరు పేర్లు క్యాన్సిల్ చేశారు తెలుసా అన్నాడు. తెలుసు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న బలిపేట మీద ఒక మాట చెప్పాను నేను, రేపు ఇక్కడ ఒకళ్ళని స్వస్థపరుస్తాడు దేవుడు అని. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అది అబద్ధం అవుతుంది. ఈయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. గుమ్మం దగ్గర బాగా బలంగా ఈయన తెస్తున్న ఒకడు అడ్డంగా ఇలా చేతులు పెట్టుకొని నుంచి లోపల పని ఇట్లా. ఈయన ఇటుపక్క వెళ్ళాడు, అటుపక్క వెళ్ళాడు, మొత్తాన్ని లోపల పని ఇలా. ఈ వెనకాల నుంచి తిరిగి వస్తున్నాడు. కొద్దిమంది లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన అలా కొంచెం ముందుకు వెళ్ళాడు. లేదో ఎక్కడి నుంచో ఒక 15-16 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తులు ఒక ఆమె పరిగెత్తుకుంటా ఎత్తుకుతా వస్తుంది. ఏదో ఎత్తుకుతా వస్తా పడిపోతే ఈయన పట్టుకున్నాడు ఆమెను. ఆమె పడిపోతే ఈయన ఒక టై పట్టుకున్నది ఇలాగా. ప్రైజ్ ది లార్డ్. అని అన్నాడు, అమ్మ చూసుకొని నడవద్దా? ఇంత పెద్ద గుంపులో ఎలా తిరుగుతున్నావు అంటే, మా నాన్న తప్పిపోయాడు, మా నాన్న ఎత్తుకుతున్నాను అన్నాడు. ఇంత పెద్ద గుంపులో ఎలా ఎదుగుతావు అనగానే అప్పుడు ఆయన గమనించాడు, ఈ అమ్మాయికి 2 కళ్ళు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒక నీగ్రో. ఆమె
నల్లజాతీయురాలు. ఇంత పెద్ద గుంపులో కళ్ళు నువ్వు ఎలాగెతుకుతున్నావు? అసలు ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు వచ్చావు? దాదాపు 30 నుంచి 50,000 మంది ఉన్నారు మీటింగ్లో. ఇంత పెద్ద గుంపుకి ఎందుకు వచ్చావు అంటే ఆమె అంటుంది, నిన్న ఉదయము ఒక 11 సంవత్సరాల పిల్లోడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగం చేస్తే, ఆయన ప్రార్థన చేశాక దేవుడు ఆయన కళ్ళు ఇచ్చాడు. అది నమ్మి ఇక్కడికి వచ్చాను. నేను రేడియోలో నా ప్రసంగము రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఆయన కనిపిస్తే ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను. నువ్వు అక్కడ తీసుకుపోతావా అన్నది. ఆమె ఎక్కడ ఉన్నది? ఈయన టై పెట్టుకొని ఎలాడుతుందామా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఈయన అక్కడే ఉన్నాడు. అన్నాడు, అమ్మా నువ్వు కొంచెం లేచి నిలబడి నా టై వదిలి పెడతావా అన్న. టై ఇలా వదులుతా ఉంటే అన్నాడు, నన్ను అక్కడ తీసుకెళ్తావా అన్నది. అమ్మ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేనే ఇక్కడికి వచ్చాను అన్నాడు. నిన్న చేసింది నేనే ప్రార్థన, ఆ దేవుడు నా సహాయం చేసి నా జ్ఞాపకం ఉన్నది, నేను ఇక్కడే ఉన్నాను. ఆమె పెద్ద కేక పెట్టింది. అందరూ అటేపు బలిపీఠం ఉంటే బలిపీఠం వైపు మారి అందరూ తిరిగారు, ఈయనేపు తిరిగారు. ఆ సిస్టర్ ఇంకా గట్టిగా పెట్టుకుని వదిలిపెట్టడం లేదు. ఆమె ఎందుకు వదిలిపెడుతుంది? ప్రార్థన చేసేవాడు దొరికితే వదిలిపెడతారు. అసలు ఆ నమ్మకంతో వచ్చిందే ప్రార్థన చేసుకుందామని. ప్రార్థించేవాడు ఇక్కడికి దేవుడు అక్కడ దాకా ఏం పోలేకపోతుంది. తండ్రి తప్పిపోయాడు, కానీ పైన తండ్రి మాత్రం సరైన చోటుకు నడిపించున్నాడు. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం బలంగా ఉంటే నువ్వు ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎక్కడికి ఎలాగా ఎప్పుడు నడిపించాలో ఆయన నడిపించే తీరుతాడు. మన నమ్మకం విశ్వాసం ఆయన మీద ఉంచాలా, ఆయన మీద ఆధారుకోవాలా. ఆ అమ్మ పూర్తిగా ఆధారపడింది. కళ్ళు లేవు, తండ్రి ఎక్కడికి పోయాడు, గుంపులో తప్పిపోయాడు తెలియదు. నేరుగా వచ్చి చొక్కాను పెట్టుకున్నదాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతలో అందరిని చూసేశారు. ప్రతి ఒక్కరు వచ్చి మాకు ప్రార్థన చేయి, మాకు ప్రార్థన చేయి. కొద్దిసేపటికి అటు పక్కన తిరిగే వాళ్ళు మొత్తం అందరు తిరిగేస్తున్నారు. అంతలో బలిపీఠం మీదకి వెళ్ళి రాత్రి ఇంతో మీటింగ్లు క్యాన్సిల్ అని చెప్పిన పాస్టర్ గారు మైక్ తీసుకొని, ఈరోజు అనుకోని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల సహోదరు మన మధ్యలో రావటల్లా ఆయన మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు మీటింగ్ హాల్లో. ఈయన వేరే వాళ్ళకి డేట్లు ఇచ్చాడని ఒక కారణంతో. నేను అన్నాను, అసూయ మన దగ్గర ఉంటే దేవుడు మన దగ్గర ఉంటాడా? వర్తమానం తెలుస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను నేను, తెలియకపోయినప్పుడు ఒక మాట చెప్తున్నా. 7 దెయ్యాల్లో ఫస్ట్ దెయ్యం పేరు అసూయ. నా దగ్గర అసూయ ఉన్నదంటే దేవుడు లేడని. పోనీ మన దగ్గర అసూయ ఉందంటే ఇలా మాట్లాడుకుందాం. మరి మీ దగ్గర అసూయ ఉంటే దేవుడు లేనట్టే. నేను పక్కనోడితో పోటీ పడితే పోటీ 2వ దెయ్యం, అశుభ్రం 3వ దెయ్యం, బద్ధకం 4వ దెయ్యం. ఇవన్నీ 7 దెయ్యాల్లో దెయ్యాలండి. ఇంకా అనొచ్చు మీరు పాస్ గారికి చెప్పమాకండి, ఇంకా చాలండి, ఎప్పటికీ మా దగ్గర 4 అర్థమైంది. అందరి దగ్గర ఉండవండి, ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉంటుంది, లేకుండా అయితే ఉండదు, అందరి దగ్గర ఉంటుంది. దాని అవసరాన్ని బట్టి మనకున్న వీళ్ళని బట్టి వాటి మనం ఇంట్లో ఉంచుతూ ఉంటాం. అది ఎక్కడికి పో, ఉంటానే ఉంటాయి, తింటానే ఉంటాయి, మనతో పాటు పెరుగుతూనే ఉంటాయి. మనం పంపించడానికి ఇష్టపడట్లా కదా. కాబట్టి నేనేమంటానంటే, క్రీస్తు నీకు కావాలంటే నువ్వు వాటిని తరిమేయాలి బయట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అసూయతను అక్కడ చెప్తున్నాడు. అయితే నిన్న ఈయన ఒక సేవకుడు కాబట్టి, దేవుడు ఒక సేవకుడిగా నేను మాట ఇచ్చాను కాబట్టి, క్రైస్తవుడిగా మాట ఇచ్చాను కాబట్టి నా మాటకు కట్టుబడాలి. ఆమేన్. ఇక అక్కడ దిగి ఆమె చూస్తున్నాడు, ప్రార్థన బిగిన్ చేశాడు. అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, గట్టిగా అరవమాక, అందరు ఇటు పక్క తిరుగుతాను, ప్రార్థన చేస్తాను. ఆయన చేసిన ప్రార్థన ఎలాగుందో చెప్పనా? ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు 2000 సంవత్సరాల క్రితం సిలువను మోస్తా ఉన్నావు. గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చి నిన్ను గొర్రెల కాపరికి బయలుపరుచుకొని ఆ సిలువ మోస్తా ఉన్నప్పుడు నువ్వు కింద పడేసిన తర్వాత పల్లెటూరు వాడు ఒకడు వచ్చాడు అక్కడికి. కురేనుడైన సీమోను వచ్చాడు. ఆ సీమోను నల్ల జాతీయుడు, నీగ్రో వాడు. మేము తెల్ల జాతిలో పుట్టున్నాం, వాళ్ళు నల్ల జాతిలో పుట్టున్నారు. అయినప్పటికీ ఆ దినమే ఈ అమ్మాయి కొరకు నువ్వు రక్తం కాచున్నావు. ఆ రక్తము తెల్లవాళ్ళకి, అమెరికా వాళ్ళకి కాదండి, ఇండియా వాళ్ళకి మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న అందరికీ ఆ రక్తం పనిచేస్తుంది. ఆయన జ్ఞాపకం చేస్తాను. ప్రభువా నువ్వు ఇచ్చిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ తరపున నీ కొరకు సిలువ మోసిన ఆ నల్ల జాతిలో పుట్టిన ఈ స్త్రీకి నీ చిత్తమైతే కళ్ళేవు ప్రభువా. ఆమేన్. ప్రార్థన ఇంకా పూర్తి కాలేదు. ఆమె తల మీద ఇంకా చెయ్యి అలాగే ఉన్నది. ఆమె కళ్ళు తెరిచి కొద్దిగా చెట్లు జాగా కనిపిస్తున్నాయి అన్నీ. అప్పుడు నా కళ్ళు కనబడిన ఆమె పెద్ద పెద్దగా కేకలేస్తున్నది. ఆమె కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన అంతా ముగిచ్చే కళ్ళు తెచ్చి ఇప్పుడు చూడమన్నాడు. ఆ చెట్లు కొద్దిసేపు బూజ కనిపించి నిదానంగా మనుషుల్లా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ.
ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన నేడే మన కొరకు రక్షకుడిగా పుట్టినట్లయితే ఆ రక్తం పనిచేస్తుందా? వినబడలేదు, పనిచేయదు. ఆయన నేడే పుట్టలా, ఎప్పుడో పుట్టాడు కాబట్టి ఇప్పుడు రక్తం పనిచేస్తున్నది. ఆమేన్. ఈరోజు నిజమైన వర్తమానంగా మనం గ్రహిస్తే ఇంకొక సంగతి ఉన్నది. యేసుక్రీస్తు ఈరోజు స్వస్థపరచటం లేదు. ఆ సంగతి మనకి అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం లోతుకెళ్తే అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, మనల్ని స్వస్థపరిచాడు, మిమ్మల్ని స్వస్థపరుచున్నాడు. నన్ను స్వస్థపరిచాడని నమ్మినప్పుడు ఆ కార్యం నా కళ్ళ ముందుకు వస్తుంది, నా జీవితం లోపలికి వస్తుంది. నా శరీరానికి అవసరమే ఉంటే అది శరీరంలోకి వచ్చేదిగా ఉంటుంది, ఎప్పుడు నేను విశ్వసించినప్పుడు. ఆమేన్. అంటే ఈరోజు క్రీస్తు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత వాక్యం చదివేవద్దు, నువ్వు చర్చిలో ఎంత క్రమంగా ఉన్నావో కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే, ఇవన్నీ ప్రాథమికమైనవి. అన్నిటికన్నా కావాల్సింది విన్న వాక్యాన్ని నువ్వు ఎంత నమ్మావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాడు దేవుడు. ఇందా మనం చదివాం, ఆయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? గొర్రెల కాపరుల దగ్గరికి. పేతురు ఎవరు? చేపలు పట్టుకునేవాడు. మత్తయి ఎవరు? పన్ను వసూలు చేసే అధికారి, పన్ను శిస్తు అధికారి. ఎవరి దగ్గర ఎంచుకుంటున్నాడు దేవుడు? ఎవరెవరిని ఎంచుకుంటున్నాడు? వాళ్ళకి విలువ ఉండదు, అలా విలువ లేని వాళ్ళని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఆమేన్. అయితే విలువ లేని వాళ్ళని ఎన్నుకొని ఆయన వాళ్ళని విలువైన వాళ్ళగా మారుస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన గొప్పవారిని ఎన్నుకోవాలా, ఆయన ఎన్నుకున్న వారిని గొప్పవారిగా చేశాడు. ఏ విలువ లేని వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళు నీతిమంతులుగా చేసి, ఎవరు నీతిమంతులుగా చేశారో దేవుడు వారిని మహిమపరుచుకున్నాడు. ఆమేన్. ఆయన కేవలం ఎన్నుకొని వదిలిపెట్టేలా, నువ్వు నా వాడివి, నువ్వు నా వాడివి అని చెప్పి వెళ్ళిపోలా. ఆయన చెప్పింది ఇక్కడ వాడివని కాదు, నువ్వు అక్కడ వాడివని చెప్పున్నాడు. దేవుని నామానికి మహిమ. రెండో మాట, బైబిల్ మీరు చదివినట్లయితే, బైబిల్ మీరు జ్ఞాపకం చేస్తున్న చిన్న సంగతులు. బెత్లెహేము వాస్తవంగా అన్నిట్లో కల్లా చిన్న పట్టణం. దేవుడు ఏ పట్టణం ఎన్నుకున్నాడు? చిన్న ఊరు ఎన్నుకున్నాడు. యోధా బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు. గొప్ప గోత్రాలు ఎన్నుకోవాలా, గొప్ప వాళ్ళని ఎన్నుకోవాలా. కాబట్టి ఈరోజు కూడా ఆయన గొప్ప గొప్ప సంఘాలను ఎన్నుకోవాలా. ఒకవేళ దేవుడు భూమి మీద గొప్ప సంఘాన్ని ఎన్నుకోవాలంటే ఎవరిని ఎన్నుకోవాలి? ఫస్ట్ ఆర్సీఎంని ఎన్నుకోవాలా. దేవుడు నాకు ఆర్సీఎం వద్దన్నాడు. తర్వాత గొప్పది లోతరన్ ఎన్నుకోవాలి, నాకు లోతరన్ కూడా వద్దన్నాడు. తర్వాత ఎవరు కావాలి? బాప్టిస్ట్ ఎన్నుకోవాలి, నాకు కూడా బాప్టిస్ట్ వద్దన్నాడు. బాప్టిస్ట్ వద్దనే దేవుడు ప్రవక్తని బయట తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి ఇంతకీ? నాకు సంఘాలతో కాదు, పెద్ద పెద్ద సంఘాలతో కాదు, నాకు వ్యక్తులు కావాలి అంటున్నాడు దేవుడు. ఆమేన్. మీరు గమనిస్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఇలా చిటికేస్తే 12 మంది అపోస్తలులు వచ్చేస్తారు. చిటికేశాడా? ఏం చేశాడండి? జ్ఞాపకం చేయండి నాకు ఒకసారి. ఈయనే ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి ఎత్తికి, నువ్వు నా పని చేస్తావా, నా వెనకాల వస్తావని పిలుచుకుంటూ వచ్చాడు. మీరు గమనిస్తారు లేదో, ఈరోజు దేవుడు అదే పని చేస్తున్నాడు. ఆయన వధువు కొరకు ఆయనే ఒక్కొక్కటి ఎదుగుతూ ఉన్నాడు, ఒక్కొక్కటితో మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఆయనే వస్తున్నాడు. సమరయ స్త్రీకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, పేతురికి అపాయింట్మెంట్ ఇచ్చారు, నతనయేలుకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఫిలిప్కి అపాయింట్మెంట్ ఇచ్చాడు, పౌలుకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. మనయన్నీ ఆయనే ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చే ప్రతి ఒక్క అపాయింట్మెంట్ జ్ఞాపకం చేసుకొని వారి దగ్గరికి ఆయనే వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ హి విల్ కమ్ టు యూ. ఏది ఏమైనప్పటికీ దేవుడు నీకు మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాలో ఆయన తెలుసండి, ఎక్కడ పేతుని పిలవ ఆయన తెలుసండి, ఎక్కడ పౌలుని కలవ ఆయన తెలుసండి, నతనయేలుని ఎప్పుడు పేరు పెట్టి పిలవ ఆయన తెలుసండి. ప్రతి ఒక్కటి ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్న మన దగ్గరికి దేవుడు రావటానికన్నా ముందుగానే గొర్రెల కాపరి దగ్గరికి ఆయనే పోవాలని కోరుకున్నాడు. ఆమేన్. పేతురు దగ్గరికి పోలా, గొర్రెల కాపరి దగ్గరికి పోయాడు. హేరోదు దగ్గరికి పోరా, గొర్రెల కాపరి దగ్గరికి పోయి ఉన్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి పోలా, గొర్రెల కాపరి దగ్గరికి పోయినాడు. ఎందుకంటే ముందుగా ఆయన ఎవరికి చెప్పాలో వాళ్ళకి వెళ్ళి చెప్పేసి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఇంకో చిన్న మాట, ఇప్పుడు ఇంతకు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? పశువులపాక, తొట్టెలో. తొట్టె ఎక్కడ ఉంది? పశువులపాకలో. పశువులపాక ఏ ఊరిలో ఉంది? బెత్లెహేంలో. బెత్లెహేం ఊరు ఎవరు కట్టారు? బైబిల్ చదివారా?
సల్మాను, రాహబు. రాహబ్ మరి వేసే కదా. రాహబ్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? సల్మాను. సల్మాన్ ఎవరు? యెహోషువ దగ్గర సైన్యాధిపతి. రాహబు సల్మాన్ పెళ్లి చేసుకుంటే ఎవరు పుట్టారు? బోయాజు పుట్టాడు. బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతుని పెళ్లి చేసుకున్నారు. రూతు బోయాజుకి పుట్టినవాడు ఎవడు? ఓబేదు. ఓబేదికి పుట్టినవాడు యెషై. యెషైకి పుట్టినవాడు దావీదు. దావీదు వంశాలకు యేసుక్రీస్తు వచ్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అటు నుంచి రాహబు తెచ్చాడు, ఇటువైపు నుంచి మోయాబిల్లో నుంచి రూతుని తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి ఇక్కడ సల్మాన్ పెట్టాడు, ఇక్కడ బోయాజుని పెట్టాడు. వాళ్ళతోనేమో బెత్లెహేము గడ్డిచ్చాడు. ఆ ఊర్లోకి ఆయనే వచ్చాడు. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నయోమి వాళ్ళ ఊరు విడిచి బయటికి పోయినది, నిజమేనా? వస్తా ఎవరిని తెచ్చింది? రూతు యేసుక్రీస్తు వంశవాళిలోకి వస్తుందని దేవునికి తెలుసా తెలీదా? తెలుసా? ఇప్పుడు నయోమి ఎవరిని తెచ్చింది చెప్పనా? ఎవరిని తేలా. నయోమితో దేవుడే రూతుని తెప్పించాడు. మాకు అర్థం కావాలి సంగతి చెప్తున్నా. ఇది నయోమి ప్లాన్ కాదు, ఇది రూతు ప్లాన్ కాదు. వార్ప వెళ్ళిపోవడం దేవుడి చిత్తము, రూతు రావడం దేవుడి చిత్తము, నయోమి వెనక్కి తిరిగి రావడం దేవుడి చిత్తము, మొత్తము దేవుడి చిత్తమై ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రాకుండా ఈ ఊర్లోకి, ఈ వంశవాళ్ళలోకి రాలేరు. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు యెరికో పట్టణానికి వాళ్ళు ఎందుకని కంచేశారు? లోపలానికి కూడా ఎందుకు ఆపారు? యెరికో పట్టణంలో వాళ్ళు దారి తెచ్చి వెళ్ళిపోమని వెళ్ళిపోయే వాళ్ళు. రాహబు ఇటు రాదు. ఏమాన్? ఇప్పుడు దేవుడు రాహబు అక్కడి నుంచి తేవాలా అంటే ఏం చేయాలంటే యెరికో రాజుని దేవుడే హృదయం కఠినపరచాలా. ఏమాన్? ఇప్పుడు యెరికో రాజుని కఠినపరిచింది ఎవరు? దేవుడే. ఎందుకొరకు? బయట యెహోషువకు తెలియదు దేవుడు ఎందుకు కఠినపరిచాడు. గోడ మీద ఒక ఆమె ఇల్లు కట్టుకుని ఉన్నది. ఆ ఇంట్లో ఉన్న ఆమె పేరు రాహబు. ఏ గోడ? యెరికో గోడ. యెరికో గోడ అమ్మంటుంది, యెరికో గోడ కూలిపోతే మా ఇంట్లోకి రండి అంటుంది. వాళ్ళు అంటారు, అమ్మ నీ ఇల్లు ఎక్కడ? యెరికో గోడ మీద ఉన్నది. యెరికో గోడ కూలిపోతే ఫస్ట్ కూలిపోతే ఎవరి ఇల్లు? ఆమె ఏమంటుంది? యెరికో గోడ కూలిపోవడం గ్యారంటీ, ఈ ఊరు మొత్తం నాశనం అవడం గ్యారంటీ, అందరు చచ్చిపోతారు గ్యారంటీ, మా ఇంట్లోకి వస్తే బతుకుతారు గ్యారంటీ. నమ్ముతారు ఎవరన్నా? నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? గొర్రెలు గాలు చెప్తే నమ్మారా? నమ్మరు. నోవా చెప్తే నమ్మారా? నమ్మరు. ఎందుకంటే దేవుడు ఎవరు చెప్తే నమ్మరో వాళ్ళని ఎంచుకుంటాడు. ఇప్పుడు నేను పోతాను మా కుటుంబంలో వాళ్ళ దగ్గరికి పోయి దేవుడిని నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమంటారు? నమ్ముతారా? ఇప్పుడు నేను బాధపడిన పోయి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఎవరు చెప్తే నమ్మరో వాళ్ళని ఎంచుకుంటాడు. వాళ్ళకి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు గొర్రెల కాపరులు వెళ్ళి నిజం మేము చూసాము, దూత వచ్చాడు మా చుట్టూ ప్రకాశం, ఆయన లైట్ వచ్చి పడింది, దూతను మేము చూసాం, వెనకాల సమూహం కూడా ఉంది, వాళ్ళు స్తుతించారు, మహింపరిచారు, గణపరిచారు, ఆయన్ని బట్టి ఇక్కడికి వచ్చాము మేము చూసామంటే వీళ్ళు రస్సును చూస్తారు. ఫస్ట్ వీళ్ళ మాటలను చూస్తారు. ఏమంటారు? నమ్మరు. నోవాహుని ఏమన్నారు? పిచ్చోడు అన్నారు, ఎగతాళి చేశారు, నవ్వారు. నోవాహు ఓడలోకి వెళ్ళి వదిలిపెట్టారా? వాడి దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు. నోవాహు మాకు భయం వేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, వరద వచ్చింది, తలుపు తీస్తామన్నాడు. ఇంకా వర్షం రాలా. ఎగతాళి చేశారా? చేయనీయండి. కానీ నోవాహు ఏం చేస్తున్నాడు? ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు 7 రోజులు ఆగాడు. ఓడలోకి వెళ్ళి తలుపేసుకున్నాక దేవుడు 7 రోజులు ఆగాడు. జ్ఞాపకం ఉన్నదా? ఈ 7 రోజులు వాళ్ళు రోజు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. 8వ రోజు నిజంగానే వర్షం వచ్చింది. 9వ రోజు 10వ రోజు ఒక్కొక్కరు పరిగెత్తుకుంటూ కొండెక్కుతున్నారు. వచ్చి నిజంగా నోవాహు నువ్వు చెప్పింది నిజమే, మేము నమ్ముతున్నాం, తలుపు తీస్తావా? నోవాహు తలుపు తీయలేడు. ఎందుకంటే తలుపు చేయటం వరకే నోవాహు పని, తలుపు వేయటం దేవుడి పని. కాబట్టి ఈరోజు ఆ సువార్త నోవాహుకి ఇచ్చింది ఆయనే, ఆ సువార్త గొర్రెల కాపర్లకు ఇచ్చింది ఆయనే, ఆ సువార్త చదువులేని అపోస్తలకి ఇచ్చింది కూడా ఆయనే. ఈరోజు అదే సువార్తను దేవుడు మళ్ళా ఆయన ఒక వధువులో పెట్టున్నాడు. ఆమేన్. ఇది ఎవరు నమ్ముతారు? నమ్మటానికే సాధ్యం కాదండి. నోవాహులో ఎందుకు నమ్మలా? అప్పుడు దాకా నీళ్లు కింద ఉండే, పైన లేవు. వాళ్ళు అన్నారు, నోవాహు నీ వయసు ఎంత? నాకు మొన్నే 600లో బర్త్డే జరిగింది అన్నాడు. మీరు చదివారు బైబిలు? జలపళ్ళం వచ్చే సమయానికి నోవాహుకి 600 సంవత్సరాలు. వాళ్ళు అన్నారు, మీ తాతను నువ్వు చూసావు కదా? చూశాను. 600 ఏళ్ళలో ఎప్పుడైనా వర్షం పడిందా? పడలేదు. ఎప్పుడైనా మీ తాతను నీకు చెప్పాడా? చెప్పలేదు. మెతుషేల చెప్పాడా? చెప్పలా. మెతుషేల బైబిల్ మొత్తం అందరికీ ఎక్కువ సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు బతికాడు. ఆయన చెప్పాడా? మొదటి నుంచి ఉన్నాడు ఆయనే కదా, ఆయన చెప్పాడా? చెప్పలా.
ఈ కిందున్న నీళ్లు మేఘం లోపలికి వెళ్ళి ఆకాశం మధ్యలో ఎలా గాగుతాయి నోవాహు? అప్పుడు దాకా మేఘాలు పైకి వెళ్ళాల, మేఘాలు అసలు లేవు, ఆకాశం నీళ్ళ రంగులో ఉండేది, నీళ్లు కింద ఉండేవి. నోవాహు ఏమంటున్నాడు? పైనుంచి వర్షం వస్తుంది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మాకు కనబడిన దేవుడు నీకు ఎప్పుడు కనబడ్డాడు? గొర్రెల కాపర్లో మేము దేవతలను చూసాం, మాకు కనబడిన దూత నీకు ఎప్పుడు కనబడ్డాడు? 7వ సంఘకాలం మేము దూతలతో మాట్లాడుతాం, దూత వర్తమానం చెప్తున్నాం, మాకు కనబడిన దూత మీకు ఎప్పుడు కనబడ్డాడు? ఇక్కడ మేఘం వచ్చింది 63:28, మాకు కనబడిన మేఘం మీకు ఎలా కనబడింది? మీరు గమనిస్తే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 17 దాకా మొత్తం ఒకేలా జరుగుతూ ఉన్నదంతా. నమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు, నమ్మనోళ్ళు అలాగే ఉన్నారు. దేవుడి యొక్క బిడ్డలు ఆయన ఒక వాక్యాన్ని వచ్చినట్టుగా తీసుకుంటున్నారు. వాక్యంలో దినదినం బలం పొందుకొని ముందుకు పోయేవాళ్ళుగా ఉన్నారు. విడవబడ్డోళ్ళు ఉన్నారు, లోపలికి వచ్చి రక్షించబడ్డోళ్ళు ఉన్నారు. నోవాహుకు ఎంతమంది వచ్చారు లోపలికి? నోవాహుకు 7 వచ్చారు. అంతేనా? ఎంతకాలం ప్రసంగం చేశాడు నోవాహు? 120 ఏళ్ళు. 120 ఏళ్ళకి ఎంతమంది నమ్మారు? ఇప్పుడు ఒక మాట, గొర్రెల కాపరులు ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేశారు? 2.5 సంవత్సరాలు. ఎంతమంది నమ్మారు? ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. అంటే కాలం ఏమైనా మారిందా? ఎంత మాత్రం మారలా. నువ్వు దేవుడి గురించి చెప్పు, ఎవడు నమ్మడు. గుంటూరులో కొత్తగా ఒక బట్టల షాప్ పెట్టారు, బై 1 get 1 అంట. నేను నా జీవితం మొత్తంలో చూసి అత్యంత ఘోరమైన ఆఫర్ ఈరోజు చూశాను. వస్తా రాజమండ్రి నుంచి బట్టలు కొంటే బంగారం ఫ్రీ. ఎక్కడ అడగమాకండి నన్ను. ఇప్పుడు బట్టలు కొంటే బంగారము ఆఫర్ అన్న ఆ ఫ్లెక్స్ నేను చూస్తున్నాను. నేను అది ఎంత ఆకర్షిస్తుంది. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడన్నది ఎంత మాత్రం ఆకర్షణ, అట్రాక్షన్ లేదు వాళ్ళకి. అయితే ఇది ఆకర్షించబడేవాళ్ళు కూడా కొద్దిమంది భూమి మీద ఉన్నారు. దానికి ఆకర్షించబడే వాళ్ళు 100 మంది ఉండొచ్చేమో, 198 మంది ఉండొచ్చేమో. దీనికి ఒక 2 ఉంటాడు. దేవుడు 2 లేకపోవచ్చు, ఒకడైనా ఉంటాడు. 10 లక్షల్లో ఒక్కడైనా ఉంటాడు. 100 లేకపోయినా 10 లక్షలకు ఒక్కడైనా కానీ ఉంటాడు గ్యారెంటీగా. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం కొరకు జీవించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆమేన్. ఎరికో గోడ మీద ఒక ఆమె ఉండదు, ఆమె పేరు రాహబు. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు నమ్మటల్లా, ఆమె నేను మాత్రం నమ్ముతానంటుంది. వాళ్ళు అన్నారు, నువ్వు యెహోషువను చూసావా? నేను చూడలా, కానీ నమ్ముతా. ఎలా తెలుసు నీకు? యెహోషువ ఏ ఊరిలో అడుగు పెడితే ఆ ఊరు మొత్తం యెహోషువ దశలోకి వెళ్ళిపోతున్నది. ఇలాగే వస్తాడు, గ్యారంటీగా మన ఊరి నుంచి వెళ్ళాల్సిందే. ఇదే షార్ట్ కట్, వస్తారు, మనం అందరం పోతాం. నేను నమ్ముతున్నా కాబట్టి నేను ఉంటాను. సాధ్యమేనా? రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఏ రోజు ఏమవుతుందో తెలియదు, మనం అందరం పోతాం. అయితే నేను మాత్రం పోను. ఎందుకని? నేను ఆయన వస్తాడని నమ్ముతున్నా. యెహోషువ వస్తాడని నమ్ముతాను. రాహబు ఈరోజు నిజమైన వధువు ఏమంటుందంటే క్రీస్తు వస్తాడని నమ్ముతా ఉన్నాను. నేను దానికోసం సిద్ధపడుతున్నా. రాహబు అంటమే కాదండి, ఆమె వృత్తి మానేసింది. రాహబు అంటమే కాదండి, వాక్యం కొరకు నిలబడింది. రాహబు అంటమే కాదండి, ఆమె వృత్తి మానేసి వేరొక వృత్తిలో జాయిన్ అయింది. ఏంటో తెలుసా? యెహోషువ వచ్చేస్తున్నాడు, మీరు త్వరగా సిద్ధపడండి, మా ఇంట్లోకి రండి. వింటారు ఎవరన్నా? ఇలా చెప్పరండి నన్ను. వాళ్ళు అంటున్నారు రాహబు బిజినెస్ పాడైపోయినట్టున్నది, జనాలు ఎవరు రావట్లేదు అనుకుంటా, కాబట్టి ఈమె కొత్త ప్లాన్ వేసినట్టున్నది. ఎందుకంటే ఆమె గత జీవితం చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, చాలాసార్లు మనం మారిన తర్వాత ప్రజలు ఏం చేస్తారంటే మనలో మార్పు గమనించరు, కానీ పాత జీవితాన్ని మళ్ళా తీసుకొచ్చి మన ముందు పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని కొత్త జీవితాన్ని చూసి ఆశపడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? తప్పు నీదా? కాదు, వాళ్ళల్లో ఉన్న ఆత్మది. ఎందుకంటే ఆత్మ దేవుడి సంబంధమైనది కాదు. నీలో వచ్చిన మార్పును గుర్తించి గ్రహించి నేను దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరిచి ముందు నడిపించేది పరిశుద్ధాత్మ. నిన్ను మార్చింది దేవుడైతే ఆ మార్పును గుర్తించలేకపోతే వాళ్ళు నీలో వచ్చిన మార్పును కాదు గుర్తించలేకపోయినది, నిన్ను కాదు గుర్తించలేకపోయింది, నీలో ఆ మార్పును తీసుకొచ్చిన దేవుడిని గుర్తించలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి మారాడంటే మనం ఫస్ట్ ఏమనాలి తెలుసా? ఆమె నేను నమ్ముతున్నా. నిజమేనా? ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి సహోదరి ఆతిరేటి ఇంటికి ప్రాఫిట్ వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఆ ఇంట్లోకి పో అన్నాడు. ఇదేంటి ప్రభు ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళమంటావు? అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి నేను, నువ్వు వెళ్తావు వెళ్ళవా? ఈయన వెళ్ళాడు, ఇంట్లో కూర్చున్నాడు. సో ఆతిరేటి మీకు సంగతి చెప్తాను అనుకుంటున్నా. చెప్పు సహోదరుడా, అక్కడ ఉడతలు లేవు. నేను పోయిన ప్రాంతంలో నాకు చూడగానే
ఇది మూడేడుపు కాలం అని నమ్ముతా ఉన్నా నేను. దేవుడు రంగం మీదకి వచ్చే కాలం అని నమ్ముతా ఉన్నా. 7 ముద్దలు తెరబడి పరిపూర్ణమైన వాక్యం వచ్చేసింది. వాక్యాలు ఇంక మర్మాలేం మిగిలిలేవు. కాబట్టి ఇప్పుడు మనం పరిపూర్ణ వధువుగా సిద్ధపడి ఉన్న ఆ యొక్క తరములో ప్రారంభ తరం మనమై ఉన్నాం. కాబట్టి నేను ఒక మాట నమ్మి ఒక మాటను పలికా. ఆమంటుంది ఆమేన్. ఏం పలికావు? ఉడతలు కలుగును గాక. ఉడతలు కలుగును, ఉడతలు వస్తాయా? చూడండి, వస్తాయా? మీరు ఇక్కడే ఉండి ఆ ఫ్యాన్ ఎవడో ఒకటి ఏనుగాకనండి, అవదు. మరి ఫ్యాన్ రాంది ఉడతలు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదే ఆనవటల్లా లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మాట మీకు అర్థమవుతున్నదా? ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు సమస్తం సృష్టించాడు. ఆమేన్. నేనంటున్నా, నువ్వేమీ కలగజేయలేవు. దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, జ్ఞాపకం ఉండదా? మీరు చిన్న దైవములని మీరు ఎరుగురా, మీరు దైవములని చెప్పిన దాన్ని మీరు గ్రహించరా. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు? ధైర్యం ఉందా మాట అనడానికి? గట్టిగా చెప్పండి ఉంటే. ఎవరు? చిన్న దేవుళ్ళం. మరి పెద్ద దేవుడు పెద్దే సృష్టిస్తాడు. చిన్న దేవుడు ఏం చేయాలా? ఎప్పుడు సృష్టిస్తాడు అది కూడా చెప్పండి నాకు. అవునా? మనం ఇలా బాక్స్ తీసాం, మధ్యాహ్నం లంచ్ బాక్స్. ఇంట్లో అమ్మ కూర ఐటెం మర్చిపోయింది. ఏం చేద్దాం? అడగండి మరి. ఒక లంచ్ బాక్స్ తీసుకొని దేవుడి మొక్కెరగొట్టి ఇలా పంచితే 5,000 మంది అన్నారు. ఒక చేప ఎరగొట్టిస్తే 5,000 మంది అన్నారు. ఆ లంచ్ బాక్స్లో మిగిలిన ఎత్తితే 12 గంపలు వచ్చినాయి. మరి మీరు కూర అడిగితే కూడా అంటున్నా. కానీ మనం ఎలా అడుగుతాం? మా అమ్మ మళ్ళీ మర్చిపోయింది ఈరోజు. నువ్వు ఉన్నది ఎందుకు? ఎవరి లంచ్ బాక్స్ అది? నా లంచ్ బాక్స్ అమ్మ పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పటికీ. నన్ను పరలోకానికి ఎవరు తీసుకుపోతారు? బైబిల్లో మాట మీకు చెప్పనండి, వధువు తనను తాను వాళ్ళ అమ్మ సిద్ధపరచలేదు, మరి అమ్మ సిద్ధపరచలా, ఆర్సీఎం తల్లి సిద్ధపరచలా. ఎవరు సిద్ధపరిచారంటే నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలి. చర్చికి ఎవరు రావాలా? నేను రావాలి. నేను సిద్ధపడి నేను రావాలా. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి చర్చి సమయం లే ఇంకా లేవను రెడీ అవ్వస్తాను అది బట్టలు తీసుకో. నేను వధువులు కాలేదు ఇంకా. ఐ వాజ్ నాట్ రెడీ ఎట్ టు బీ రెడీ. అంతేనా? నేను ఇంకా రెడీ అవ్వాలి, ఇంకా రెడీ అవ్వవలస్తున్నాను. సి యు ఆర్ సపోజ్ టు బి బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈరోజు నువ్వు భూమి మీద యేసుక్రీస్తు వధువై ఉన్నావు. యెహోషువ ఇంకా రాలా, రాహాబ్ ఇక్కడ రెడీ అయి ఉన్నది. యెహోషువ వస్తాడు, గ్యారంటీకి ఇది మొత్తం పోతే మాత్రం పైకి వెళ్తాను, నన్ను తీసుకెళ్ళిపోతాడు యెహోషువ వచ్చి. హల్లెలూయా. మరి ఈరోజు ఒక తప్పుడు వృత్తిలో ఉన్న రాహాబే అన్నిటిని విడిచిపెట్టి వాక్య ప్రకారంగా నడుస్తున్న యెహోషువ మీద నమ్మకం వచ్చింది. యెహోషువని ఇంకో మాటకి రక్షకుడని, ఇంకో మాటకి పరిశుద్ధాత్మని సాదృశ్యం. మరి అదే నిజమైతే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడన్నప్పుడు నీ సిద్ధపాటు నా సిద్ధపాటు ఎలాగ ఉండాలా? నీ దగ్గరికి సత్య సంబంధమైన వాక్యం రాగానే నమ్మాలా. గొర్రెల కాపరులు చెప్పగానే వాళ్ళు నమ్మాలా. నోవా చెప్పగా నమ్మాలా, మోషే చెప్పగా నమ్మాలా, పౌలు చెప్పగానే నమ్మాలా. ఈరోజు అదే వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు చెప్పగానే విని వినగా మనం నమ్మి తీరాలా. అది వాక్యానుసారంగా ఉంటే ఏమంటే జీవించాలా. మరియ దగ్గరికి దూత వచ్చాడు. గొర్రెల కాపరి కన్నా ముందు అదే దూత మరియ దగ్గరికి వెళ్ళాడు. మరియా దయాభక్తురాలు, నువ్వు కుమారునిగా అంటావు. అయ్యా నేను యవ్వనస్తురాలిని, నేను ఇంకా కన్నికగానే ఉన్నాను, ప్రధానమైంది, ఇంకా నేను పెళ్లికి తీసుకుపోలే కన్నికనని చెప్పి. ఎప్పుడు నేను కానీ పురుషుని ఎరగని దారిని, ఇదిగో స్త్రీ పురుషుల కలగ ద్వారా వచ్చేది కాదు ఇది. పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటే వాళ్ళు కుమారునికి అంటావు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరి గర్భంలోకి రావాలా, ఆయన భూమి మీదకి రావాలి. ఆమేన్. ఇప్పుడు ఆ దూత వచ్చి చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు శరీరాకారంలో భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడు ఉండును, ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడై శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాను. మన మధ్యలోకి రావాలంటే ఆయనకు ఒక శరీరం కావాలి. ఆ శరీరం మరీ శరీరంలోంచి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ మాటనే మరీ లోపల నుంచి వచ్చిన ఆయన్నే దేవుడు యొక్క దూతలో చూపించారు. వేరే ఆయన కాదండి, ఒక ఆయనే. లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మే శరీరం కలిగి మళ్ళీ బయటకు వచ్చిన వాక్య శరీరమై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాహబు అక్కడ ఇల్లు కట్టుతున్నది, ఇల్లు కట్టుకొని ఉన్నది. ఇప్పుడు రాహబుని దేవుడు వంశావళిలోకి తేవాలా. రాహబుకి వాక్యం అందించాడు, రాహబుకి సువార్త వెళ్ళింది. ఇప్పుడు రాహబు నమ్మింది. కానీ రాహబు చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు.
కానీ దేవుడికి ఏం కావాలి తెలుసా? 2 సంగతులు కావాలి. సువార్తలు 2 రకాలుగా ఉన్నాయి. ప్రకటిత సువార్త, రక్షణ సువార్త. ఒక సువార్త ఏంటంటే దేవుడు అందరికీ తెలియని కోసం చెప్పిస్తాడు. రెండో సువార్త దేవుడు రక్షిస్తాడు. ఈ 2 సువార్తలు ఉంటాయి భూమి మీద. ఇప్పుడు రాహాబుతో ఏం చేశాడు ఆయన? ముందుగా దేవుడు హెచ్చరిక చేయాలా, ఆ హెచ్చరిక చేశాడు. అది ప్రకటిత సువార్త. దేవుడు మొదటగా హెచ్చరిస్తాడు, ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు. నోవా కాలంలో 120 ఏళ్ళు హెచ్చరించాడు. మోషే కాలంలో హెచ్చరించాడు. నమ్మకపోయినప్పుడు దేవుడు తీర్పు తెచ్చాడు. మరి ఈరోజు దేవుడు అదే చేస్తాడు. రాహాబు కాలంలో చేసినట్టుగానే దేవుడు ఇప్పుడు చేస్తున్నాడు. ఇలా మాట్లాడుకుందాం. రాహాబు వృత్తితో మనం పోల్చుకోవట్లేదు, కానీ కొన్ని లక్షణాలు పోలుస్తూ ఉన్నాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. మనం మంచోళ్ళమా? బలంగా గట్టిగా అవునని చెప్పగల ధైర్యంలో ఉన్న స్థితిలో ఉన్నామా? ఎక్కడో ఏదో మనసులో కొద్దిగా రాయబడ్డట్టుగా, ఆ రాయి బరువు ఎక్కువైంది తీలైపోయే స్థితిలో ఉన్నట్టుగా అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. అవునందామంటే అన్నీ కాదు, అన్నీ కాదందామంటే కొన్నేమో అవును. అటు ఇటు కాని స్థితిలో మనం ఉన్నాం. రాహాబు నువ్వు మంచిదానం నేను కాదంటది. సమరస్థితిని మంచిదానం నేను కానే కాదంటది. వాళ్ళు కాదు అయినా కానీ దేవుని రాజ్యానికి వెళ్ళారు. బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యంలోకి త్వరగా వెళ్ళే వాళ్ళు ఎవరు తెలుసా? త్వరగా ఒప్పుకునే వాళ్ళు ఎవరు తెలుసా? దొంగలు, వేసిలో. లేఖన చదివారా మీరు? ఎందుకని? వాళ్ళకి అవకాశం రాలా, అది రాగానే వదిలిపెట్టుకోలేడు. ఈరోజు మనకేంటంటే పదే అవకాశాలు వస్తున్నాయి కదా. ఇది కాకపోతే ఇంకొకటి, శుక్రవారం కాకపోతే ఆదివారం, ఆది కాకపోతే శుక్రవారం, ఏదో ఒక ఆరాధనకు పోదాంలే. ఏం జరిగినదే? ఏదో ఒక ఆరాధన కాదు, నీకు ప్రతి ఆరాధన కావాలా. నువ్వు దేవుడి సంబంధవి, నువ్వు వాక్య సంబంధవి, నువ్వు వాక్యంతో పుట్టినవారివి, నువ్వు వాక్య ప్రకారంగా జీవించడం దేవుడికి ఇష్టమై ఉన్నది. దేవుడే నీ కొరకు వాక్యం పంపించడం అంటే దేవుడే కిందకి దిగి వచ్చి నీతో నాతో మాట్లాడుతున్నాడని. ఆయన మనతో మాట్లాడే స్థలానికి మనం వచ్చున్నాం. ఒక అభిషేకం పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చున్నామండి. హల్లెలూయా. మీరు గమనించండి, ఆ మొట్టమొదటి వాళ్ళు సువార్త చేయడం కోసం ఎంత ప్రయాసపడ్డాడు. ఆ రాహాబు ఒక్కడన్నా కాపాడాలని ఎంత ప్రయాసపడి ఉంటుంది. నోవాహు 120 ఏళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటాడు. అవునా? ఇలా అడుగుతాను, ఇక్కడున్న మనలో మనం ఎంతమందిని మన కుటుంబంలోనో, బంధువుల్లోనో, స్నేహితుల్లోనో రక్షించడానికి ప్రయాసపడ్డాం? లెక్క పెడదామా? 1 2 3 4 5 అలాగే లెక్కేద్దామా? లెక్క ఎంత వస్తుంది? ఈరోజు మనం ఎలాగయ్యామంటే, జెంట్స్ గురించి చెప్తాను చిన్న మాట. నేను ఇంతకుముందు ఒక పండగ వస్తున్నదంటే ఒక బట్టల షాప్కి వెళ్ళి ప్యాంటు బిట్టు, షర్ట్ బిట్టు కొనుక్కునేవాడు. తర్వాత టైలర్ దగ్గరికి పోయేవాడు. టైలర్కి ఇచ్చి కొలతలు ఇచ్చాక వాడిని అడిగేవాడు, ఎప్పుడు ఇస్తావంటే ఇప్పుడు లేదు, బిజీగా ఉంది, ఒక వారం రోజులు ఆగిరా అంటే సరైన వారం రోజులకి వెళ్ళేవాడు. మరి ఈరోజు షర్ట్ కొనాలంటే టైలర్ షాప్ ఉందన్న సంగతి చాలామంది మర్చిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం? డీమార్ట్. అది ఉంటుంది, తీసుకుంటాం, కార్ట్లు వేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇలాగా తెచ్చేసుకోవటం. ఏమైనది? ఈ లైఫ్కి అలవాటు పడ్డాం మనం. వాక్యంలో కూడా ఇదిగో ఈ లైఫ్కి వచ్చేసాం మనం. అంతా రెడీమేడ్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఇచ్చాము, ఇలా తీసుకున్నాం, వెళ్ళామా, అక్కడికి వచ్చేసాం. ఇది దేవుడికి నచ్చదండి. దేవుడికి మనం కొట్టబడాలా, నరకబడాలా, కట్టబడాలా, ఆయన మీద ఆధారపడాలా, నీ మోకాళ్ళు నలగాల, నల్లబడాలా. దేవుడిని వదిలిపెట్టడు. నువ్వు ఆయనలో ఉన్నావా, నీలోంచి ఎలాగా దేవుడు యొక్క ఆత్మను బయటకు తేవాలో దేవుడి కన్నా బాగా తెలుసుడు ఎవడు లేడు. నువ్వు చెప్పనా, ఎవడు కొట్టినా చెప్పుకుంటావేమో, దేవుడు కూడా చెప్పుకోలేము. మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, నాకు తెలుసు, అందుకని నేను చెప్తున్నా. నా వ్యక్తిగత అనుభవం నేను చెప్తున్నాను మీకు, కొత్తదేదో చెప్పట్లా. ఎవరు కొట్టినా చెప్పుకుంటాం. కొన్నిసార్లు భర్తలు కూడా చెప్పుకోవడం భార్య నన్ను కొట్టిందని. కానీ దేవుడు నన్ను కొట్టాడని ఎవడు చెప్పుకోడండి. ఎందుకు కారణం చెప్తారా? దేవుడు నిన్ను కొట్టాడు అన్నాం అనుకో, ఎందుకు కొట్టాడు అంటాం. ఏం చెప్పాలి అప్పుడు? వినపడలేదు నాకు. నేను చేసి నేనే చెప్పాలి. ఇప్పుడు చెప్తామా? ఎందుకని చెప్పమంటే నేను చేస్తే ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు దేవుడు నన్ను కొట్టాడు, ఎందుకు కొట్టాడు నాకు తెలుసు. దేవుడు నన్ను కొట్టాడు అనగలనా? దీనికి ఒక సామెత ఉంది, మంచి సామెత. ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగ వచ్చాడు. వాడు దొంగతనం మొత్తం చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే సమయంలో వాడిని తేలు కొట్టింది. అరుస్తాడా? అరవడా? అరవడు. అరిస్తే ఏమవుతుంది?
తేలు ఒక్కడో ఒక చోటే కుట్టింది, వీళ్ళు ఒళ్ళంతా కొడతారు. అరుతాడా? ఇప్పుడు దేవుడు నన్ను కొట్టాడు, అరవడు. కానీ ఒక్కడే వెళ్ళి ఇంట్లో లైట్లు ఫ్యాన్లు నాపేసి ఆ మూల ఈ మూల ఒకే ఇలా చూస్తా కూర్చోడు. ఏంట్రా అంటే ఏం లేదులే. ఏంట్రా అన్నావు అనుకో, కొంచెం ఫిలాసఫీ మాట్లాడతాడు, స్టేటస్లో కోడ్ పెడతాడు, ఫిలాసఫీ కోడ్ ఒకటి పెడతాడు. అంతా మాయ. ఏం జరిగినది? ఎప్పుడైతే అలాంటి కోడ్లు మీరు చూసి అర్థం చేసుకుని వాళ్ళు తప్పు చేశారని, వాళ్ళు ఎవరికి చెప్పుకునే స్థితికి వెళ్తారా? నేను అంటున్నా, నువ్వు అలా ఉండొద్దు. నిన్ను దేవుడు అలాంటి స్థితిలో ఉంచడానికి తేలేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసే, ప్రభువా నేను చేసిన తప్పే, నాకు శిక్ష చేసే ప్రభువా, ఇది నా వల్ల కాదు అని నువ్వు దేవుడిని అడిగేసి వెళ్ళిపో ముందుగానే. నీకు సంగతి తెలుసా? నువ్వు వచ్చేదాకా దేవుడు ఆగుతాడు. ఎంత మంచి దేవుడు తెలుసా మన దేవుడు. ఓ రోజు దేవుడు సమయం ఉందనుకుంటా, పర్లేదు, ఆ సమయం ఎంత బాగుంది, అది పావుదొక్కడి దగ్గర ఆగిపోయింది, దాడేం చూస్తున్నాను నేను. దేవుడు అబ్రహాంకి పిల్లలు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత పిల్లలు పుట్టల. ఒకరోజు శారా అంది, అయ్యా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనకి ఇంకా పిల్లలు పుట్టలేదు, దేవుడు నీ సంతానం అన్నాడు కదా, నాకు పుడితే ఏమి, హగర్కి పుడితే ఏమి, మొత్తం నీ ఇద్దరు సంతానమే కదా, హగర్తో పోరాదా అన్నది. ఏమడి హగర్తో వెళ్ళిపోయాడు, కుమారుడికి అన్నాడు, ఇష్మాయిల్ తెచ్చి ఇట్లా పెట్టి తిరుగుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాల. శారా చెప్పినప్పుడు హగర్ తేలమన్నప్పుడు దేవుడి దగ్గరికి పోలా. పిల్లోడు పుట్టి పెరగగానే ఇష్మాయిల్ని చూసుకుంటే దేవుడి దగ్గరికి పోలా. దేవుడికి ఎలా పిలిపించుకోవాలో తెలుసా అండి? దేవుడు ఏం చేయలేదు, శారా కూడా ఏమడగల. శారా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో. హాగర్ ఎంజాయ్, శారా ఎంజాయ్, ఇష్మాయిల్ ఎంజాయ్, అబ్రహాం ఎంజాయ్, ఇల్లంతా హ్యాపీస్, ఫుల్ హ్యాపీస్. దేవుడు శారా గర్భం తెరిచాడు. దేవుడు మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాడండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. దేవుడు ఎలా పనిచేస్తాడో చెప్తున్నాను మీకు, నేను తప్పుగా చెప్పటల్లా. హీ హ్యాస్ ఎ స్పెషల్ వే టు వర్క్ ఇన్ పర్సనల్ లైఫ్. హీ నో హౌ టు బ్రింగ్ యూ బ్యాక్. నీ జీవితంలో దేవుడు ఎలాగా వ్యక్తిగతంగా పనిచేసి ఆయన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. చూడండి, ప్రాఫిట్ ఒక మాట అంటాడు, గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిమోలిషింగ్. కూల్చివేయటంలో దేవుడి కన్నా గొప్పడు ఎవడు లేడండి. ఆ ఎరుకో గోడను కూల్చేస్తే గోడ మీద ఆనుకొని నీళ్లు కూలిపోలా, ఊరంతా కూలిపోయింది. ఎంత ఎక్స్పర్ట్ అండి ఆయన. శారా గర్భం తెరిచారు, ఇల్లంతా ఏమైంది? ఇంట్లో 2 సంఘాలు, అబ్రహాం పాస్ గారు ఒకళ్ళే, ఒక డినామినేషన్, ఒకటి వర్తమానం. ఏ సంఘానికి బోధించాలా? ఇస్సాకు పెరుగుతున్నాడు, గొడవ అయినది. ఇప్పుడు అబ్రహాము నేరుగా ప్రభువా నన్ను ఏం చేయమంటాను అడిగాడు. అబ్రహాం చాలా కాలం చూసి ఎలా కొన్నావు తెలుసా? తెలియదు దేవుడికి. హీ నోస్ ఆల్. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు ఆయన దగ్గర రాకుండా ఏం చేస్తావు ఆయనకి తెలుసు. నువ్వు అది ఒప్పుకోకుంటే ఆయనని తెప్పించుకుంటాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేద్దాం? గట్టిగా చెప్పండి, ఒప్పుకోవాలి. అంతేనా? నాకు ఒక్కడు కూడా వద్దు. మీరు ఒప్పుకున్నారు, ఆయన దగ్గరికి వచ్చానన్న స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు క్రీస్తు నీతో పాటు ఉంటాడు. నేను ఒక సంగతి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఇది అయిపోలేదు, ఇంకా మళ్ళీ చెప్పేది ఉన్నది. దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్ చేస్తానేమో తర్వాత. ఆది కాండంలో అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాము అవ్వని తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తే ఈరోజు డిసెంబర్ 25 ఉండదు, హాస్పిటల్ ఉండదు, కోర్టు ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, చచ్చిపోవడం లేదండి అసలు. ఫస్ట్ వ్యాధి లేదు, కరోనాను చూడకపోయాను అసలు. మనం ఏముండే కాదు. ఏం జరిగిందంటే, ఒక్కసారి చేసిన తప్పు ఒప్పుకోకుండా ఉన్న కారణం చేత దేవుడు బయటపడేశాడు. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. అవ్వ ఎన్ని తప్పులు చేసింది? ఆదాము వినపడలేదు నాకు. బైబిల్ చెప్తుంది, తిమోతి రాసిన పత్రిక చదవలేదు మీరు. అవ్వ మోసపరచబడిన కానీ ఆదాము మోసపరచబడలేదు. అంటే ఆదాము ఏం తప్పు చేశాడు? ఏం చేయలే. అయితే చిన్న తప్పులో పక్కన ఉన్నాడు. ఏంటి ఆ తప్పు తెలుసా? తప్పుని కప్పిపుచ్చాడు. ఇలా మాట్లాడుకుందాం. వాడు హత్య చేసి వచ్చాడు, కత్తి మనకి ఇచ్చాడు, దాచిపెట్టాం. హత్య చేసామా? నేను చేయలేదండి హత్య, నాకేం కాదు సార్ శిక్ష. కత్తి ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది. శిక్ష ఎవరికి? ఇద్దరు లోపలేని అంటాడు. ఏంటి కారణం? హత్య చేయలేదు కదా. ఇలా మాట్లాడదాం. తప్పు చేసింది ఎవరు? ఏదైనా తోటలో. బయటకు వచ్చింది ఎంతమంది?
ఎందుకని? చాలా జాగ్రత్త. మన జీవితాల్లో మనం తప్పు చేయకపోవచ్చు, తప్పు చేసి దానికి సపోర్ట్గా ఉన్నా కూడా దేవుడు తెచ్చి మనల్ని బయట పెడతాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు వాక్యానుసారంగా నిలబడ్డాడికి నువ్వు పక్కన నిలబడ్డా కూడా నీ ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. నువ్వు వాక్యం పక్కన ఒకటి రోషంగా నిలబడ్డప్పుడు నువ్వు పక్కన నేను ఉన్నానంటే అదే ప్రతిఫలం పొందుకుంటావు. ఒకటి తప్పు చేశాక వాడు వెనకాల నువ్వు ఉన్నావంటే అదే ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఉండమంటుంది, వాక్యానుసారంగా ఉండమంటున్నాడు. దేవుని చిత్తానికి లోబడి మనం దేవుని జీవించాలని ఆశపడతా ఉన్నాడు. ఏదైనా తోటలో తప్పు జరిగినది, సమస్య మొత్తం అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఈరోజు దేవుడు భూమి మీదకి గొర్రెల కాపర్లు కనబడి కిందకు వచ్చింది దేనికంటే, మళ్ళా మనల్ని ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేసామో దాని లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఇంకా ఈరోజు మనం బయట వింటున్నాం, పెద్ద పెద్ద వాక్యాలు ఫ్లెక్సీలు పెడుతున్నాడు, నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నిజమా మాట? అయితే ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం. చిన్న మాట మాట్లాడి నేను ముగిస్తాను, 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇక్కడ నల్లపాడు పేరేచర్లో కొండలు ఉన్నాయి, మీకు తెలుసు, గుంటూరులో ఉన్న వాళ్ళకి. నేను నల్లపాడు పేరేచర్లో కొండల దగ్గర ఒక ఓడ కడతా, మిమ్మల్ని అందరూ ఓడలోకి రండి, దేవుడు జలప్రళయం తీసుకొస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడంట. మీరేమంటారు? గట్టిగా చెప్పండి. బ్రదర్ నిజమే మీరు చెప్పింది, కానీ ఇది అయిపోయింది కదా నోవాహు కాలంలో అంటారు. నేనేమంటాను, బైబిల్లో రాసి ఉంది కదా అంట. నేను మీరంటారు అయిపోయింది కదా అంటారు. సరే పక్కన పెడదాం. మళ్ళీ ఇటు వచ్చా, ఇటు పక్కన అడవులు ఉన్నాయి, కొంచెం ముందుకు పోతే మన శ్రీశైలం అడవులు ఉన్నాయి. దేవుడు శ్రీశైలం అడవులోకి మళ్ళీ అందరూ రమ్మన్నాడు. 3 రోజుల పాటు దూరం ప్రయాణం చేశాక అక్కడ ఒక మనస్సం కట్టుకుని అక్కడ దేవుడు ఆరాధన చేయమంటారు, రండి అంట. మీరేమంటారు? బ్రదర్ ఇదేదో ఎక్కడో ఎన్నట్టుందే అంటారు. అవును, మోషే కాలం నిర్గమకాండలో కదా అంటారు. అవును అంటా నేను. మరి అది జరిగిపోయింది కదా అని మీరు అంటారు. అయితే బైబిల్లో ఉన్నది కదా చేద్దామంట నేను. మీరేమంటారు? అయిపోయింది కదా అంటారు. ఇప్పుడు నేడే మనకు రక్షకుడు పుట్టున్నారు, యేసుక్రీస్తు బర్త్డే చేద్దారండి అంట. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుందా? అయ్యిందా అవ్వలేదా? ఇప్పుడు పుట్టిపోయిన బెదరు ఆయన పుట్టి పెరిగి పెద్ద రక్తంగా వచ్చా, మనం స్వస్థ కూడా ఇచ్చారు, కరోనా నుంచి లేచాం కదా, ఇంకా నువ్వు నమ్మపోతే ఎలాగంటాం? మిగతా సంగతి తెలియదు, నేనైతే కరోనా నుంచి లేచింది ఆయన రక్తం వల్ల. ఇక్కడ చాలామంది గురించి నాకు తెలుసు, అయినప్పటికీ నేను నా గురించి చొరవ తీసుకుని నేను మాట్లాడుతూ ఉన్నా. దేవుడు నన్ను పైకి లేపున్నాడు ఆయన రక్తం ద్వారా. ఆయన నేడే పుడితే ఆ రక్తంలో శిలలో కొట్టబడేది ఎప్పుడు? చాలా చిన్న విషయం గమనించండి. డిసెంబర్ 25 పుట్టాడు అంటారు, మళ్ళీ ఏప్రిల్ నెల రాగానే ఏం చేస్తారు? ఎన్నిసార్లు వేస్తారు ఆయన? ఎన్నిసార్లు చనిపోతాడు? బైబిల్లో ఉంది, ఒక్కసారే బలిగా అర్పించడం చేత. అవునా? ఒక్కసారే నా అపోస్తులకి అప్పగించిన బోధ ఒక్కసారి ఇచ్చాడు, శరీరం ఒక్కసారి అర్పించి పాపము కడిగేసి ఆయన ఇక్కడి నుంచి ఆయన పనిలో ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నది వెయిటింగ్ అంతా ఏంటంటే మనం రెడీగా తీసుకుపోవటానికే. ఇప్పుడు ఆయన వచ్చేది దేని కొరకంటే రెడీ అయి ఉన్న మనల్ని తీసుకుపోవటానికి. ఏమన్? ఇప్పుడు ఆయన వర్తమానం ఇచ్చింది ఏంటి? సువర్తమానం. ఆ రోజు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఇప్పుడు రక్షకుడికి పుట్టి ఉన్నాడు. ఏం రక్షించడానికి? బంధించబడిన వాళ్ళని విమోచించటానికి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎవరిలాగా? విమోచకుడులాగా. ఆయన ఎందుకు శరీరధారి అయి ఉన్నాడు? నీ వంటి వాడు, నా వంటి వాడు ఎందుకు అయ్యాడంటే, ఆయన మనలో ఒకని వంటి వాడు అయ్యి మనకి బంధువు అయితే తప్ప మన పాపం తీసేయలేడు. ఏమన్? మనకి బంధువు అవ్వాలా, పాపం పోవాలా? బంధువు కాకుండా పాపం ఎలాగ తీయాలా? కాబట్టి ఆయన బంధువుగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి మనిషి వల్లే జీవించున్నాడు మన కొరకు. ఇప్పుడు ఆయన జీవించి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన మనిషిలాగా రాడండి, మళ్ళా పశువుల పాకలో పుట్టడండి, మళ్ళీ మరియమ్మ గర్భంలోకి రాడండి. ఆయన ఇప్పుడు పెండ్లి కుమారుడిగా రాబోతా ఉన్నాడు. సో ఏ మస్ట్ బి రెడీ బిఫోర్ ఇస్ కమ్. ఆయన రావటానికన్నా ముందుగానే ఈరోజు నీవు నేను సిద్ధపడినప్పుడు ఎలాగా ఆయన ఏమై ఉన్నాడో అలాగా ఆయన వాక్యమై ఉన్నాడు. మనము వాక్యంగా సిద్ధపడాలి. వాక్యంగా సిద్ధపడటం అంటే వాక్యము అతికించుకోవటం కాదు. మనకి వాక్యములాగా మనం మారటం అంటే వాక్యము విని దాని ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మన స్వభావము వాక్యపు స్వభావానికి వస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన గొర్రెల కాపరులకు ఎందుకు కనిపించారంటే, ఆ గొర్రె వధించబడే గొర్రె అక్కడ పుట్టింది. మీరు చూడండి, హాస్పిటల్లో పుట్టాడని చెప్పాలా, రాజంతపురంలో పుట్టాడని చెప్పాలా, పశువుల తొట్టులో పుట్టాడు అన్నప్పుడు వీళ్ళు అక్కడికి పోగలరు. ఎందుకంటే పశువుల తొట్టులోకి వేదాంతి పోగలడా, జ్ఞాని పోగలడా, విద్వాంసుడు పోగలడా, కైప రాగలడా, హెరోదు రాగలడా, చదువుకున్న వారు రాగలరా? అక్కడున్న వాసన వాళ్ళు తట్టుకోగలరా? గొర్రెల కాపలు తట్టుకుంటారు. ఏమైనా ఎందుకు వాళ్ళకి చెప్పాడు? వాళ్ళకి ఆ వాసన కొత్త కాదండి. మనం అక్కడికి వెళ్తే కోపడమాకండి. కొన్నిసార్లు మనం కొన్ని ఇళ్ళకి పోతాం, ఎలా కూర్చుంటాం?
రెండు కాళ్ళు మోకాళ్ళు ఇలా ఆనుకొని ఇలా పక్క ఇలా కూర్చుంటాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు. ఎందుకంటే మాకు స్మెల్ పడదు ఇక్కడ. నేను మరి గొర్రెల కాపలకి ఎలా ఉంటారు? యేసుక్రీస్తు పుట్టిన స్మెల్ ఎలాగ ఉన్నది మీరు గమనించలేదు. సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు కాళ్ళు వాసన వస్తున్నాయి, ఆయన వస్త్రం వాసన వస్తుంది. ఎందుకంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు వెళ్ళి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాడు. అవి రోడ్డు మీద వదిలేస్తే మల్లమ, మూత్రం అవన్నీ ఆయన వస్త్రంకి కింద మట్టి కంటుకుని అవన్నీ అంటుకొని ఇంత పాటు వచ్చినప్పుడు ఆ శ్వాసన కూడా ఇంత పాటు వస్తుంది. అందరూ ఆయన దూరంగా పెట్టారు. అందరూ బళ్ళల్లో వచ్చాడు, నడిచి వచ్చాడు. మరి ఎవరి కోసం నడిచి వచ్చాడు? నా కోసం నడిచి వచ్చాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది, వ్యభిచారంలో పట్టబడిన ఆమె స్త్రీ ఉన్నది. ఆమెని బయటికి తేవడం కొరకు యేసుక్రీస్తు ముందే అక్కడికి పోయి ఎదురు చూస్తూ ఉన్నాడు. రహస్యం చెప్పన, ఈరోజు అదే దేవుడు కూడా ఇక్కడ ఆరాధన జరగటానికన్నా ముందుగానే మన మధ్యలోకి వచ్చి ఒక్కడన్నా రాకపోతాడా? నా కొరకు ఒక్కడన్నా ఇక్కడికి వచ్చి వదిలేకపోతాడా? ఆ సమస్య వదిలేసినట్టుగా ఆయన ముందు అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ రావటానికన్నా ముందుగానే సీమోను ఇంటి ఆయనకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు కాదు, ప్రతిసారి ఆరాధనలో మనకన్నా ముందే వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన నిమిత్తం ఎవరైతే సిద్ధపడి వస్తారో వారి కొరకు ఆయన తన వాక్యంతో ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నువ్వు నేను భూమి మీద రావడానికన్నా ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే ఆయనే బలి అర్పణై రక్తం సిద్ధంగా ఉంచాడు. నేను రావడానికన్నా ముందుగా, మీరు రావడానికన్నా ముందుగా మీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మను ముందుగా సిద్ధంగా వచ్చాడు. నీవు నేను భూమి మీద రావడానికన్నా ముందుగానే ఈ కాలపు దూతను పంపించి ఆయన వర్తమానం సిద్ధంగానే ఉంచున్నాం. నీ కొరకు నా కొరకు ముందుగానే ముద్రలు తెరిచి మొత్తం సిద్ధంగా ఉంచాడు. ఇప్పుడు దేవుడు నీ కొరకు రెడీ చేయనిది ఏంటి? ఒక్కటి ఉంది, నీ సిద్ధపాటు. నా సిద్ధపాటు దేవుడు రెడీ చేయడండి, నేనే సిద్ధపడాలా. అది నా నిర్ణయం. నేను సిద్ధపడితే పరలోకానికి వెళ్ళేవాడికి కాబట్టి, సిద్ధపడకపోతే కిందకి వెళ్ళేవాడిని కాబట్టి ఈరోజు ఆ నిర్ణయం దేవుడు నాకు విడిచిపెట్టేశాడు. కాబట్టి నా నిర్ణయం ఏంటంటే, నా కొరకు ఆ గొర్రెల కాపులు ఫస్ట్ మెసేజ్ చెప్పారు. నా కొరకు క్రీస్తు గొర్రెగా వధించబడ్డాడు. నా కొరకు వధించబడిన గొర్రె ఇప్పుడు గొర్రెపిల్లగా మారి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సిద్ధపడుతున్నది. దానికి నేను రెడీ అవ్వాలా. సిద్ధమవుదామా? గొర్రెపిల్ల అయిపోలేదండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం.